నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ప్రజలకు భారమవుతున్న సందర్భంలో వారికి ఊరట కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తూ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తక్కువ ధరకే బియ్యం విక్రయాలు కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ఉదయం విజయవాడలోని ఏపీఐఏసీ కాలనీలో గల రైతు బజార్లో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీవాస్ నూపూరు అజయ్ కుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బహిరంగ మార్కెట్లో గత నెల రోజులుగా బియ్యం ధరలు కిలోకు సుమారు 10 రూపాయల వరకు పెరిగినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించిందని తెలిపారు. పౌర సరఫరాల శాఖ ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తో సమన్వయం చేసుకుని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో కిలో 64 నుంచి 65 వరకు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్ ను ప్రస్తుతం కేవలం 52 రూపాయలకే వినియోగదారులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. ఒక కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు ఈ బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో కిలో 58 నుంచి 60 వరకు ఉన్న బీపీటీ పచ్చి బియ్యాన్ని 50కు కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రాయితీ ధరల విక్రయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్లెట్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండటంతో పాటు బహిరంగ మార్కెట్లో ధరలపై నియంత్రణ ఏర్పడేలా ఈ చర్య దోహదపడుతుందని తెలిపారు. దేశంలోనే వినియోగదారులకు ఇంత తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రత్యేకమైన కార్యక్రమమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు, కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు రైతు బజార్లు, రైస్ మిల్ అవుట్లెట్ల వద్ద జరిగే ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కందిపప్పు, ఫామాయిల్ ధరలపైన కూడా నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. వినియోగదారులపై నిత్యావసర వస్తువుల ధరల భారం పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం నిరంతరం చర్యలు కొనసాగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎక్కడ సమస్య ఉంటుందో గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటుందనటానికి నేడు ప్రారంభమైన కిలో 52 రూపాయలకే నాణ్యమైన బియ్యం విక్రయ కార్యక్రమమే నిదర్శనము అని అన్నారు. బియ్యం ధరలు 100, 125 వరకు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన ప్రజల్లో నెలకొన్న సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో కిలో సన్న బియ్యాన్ని కేవలం 52 రూపాయలకి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు రైతు బజార్లలోనూ ఈ నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించడంతో పాటు మార్కెట్లో బియ్యం ధరలు మరింత పెరగకుండా నియంత్రించేందుకు ఇప్పటికే పెరిగిన ధరల ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా చూడటానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి కేబినెట్ సమావేశంలోనూ గత 15 రోజుల్లో ప్రజల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలపై చర్చిస్తున్నారని తెలిపారు. ప్రజావేదికతో పాటు మీడియా ద్వారా కూడా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజలపై భారం పడకుండా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే కిలో 52కు సన్న బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు.